మీరు ఆల్రెడీ మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అన్నదమ్ములు నా పాలకు 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంజీ యూనివర్సిటీ కట్టించిన, లా కాలేజీలు పెట్టించిన నిన్న మన మినిస్టర్ ఇన్ని చేసిన వాళ్ళు కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకనిగా దేవుడే తప్పు చేసినా శిక్షించామని దేవుని ప్రార్థిస్తుంది అంతే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మనం ఇంతకంటే ఎక్కువ మనిషిని చంపాలని ఇటువంటి దాంతో చంపొచ్చు. నాకు ఆల్రెడీ ఒకటి అయింది. ఇంక మీరు ఎంత చేసి ఇప్పుడు ఏమైంది? ఐఏఎస్ ఐపీఎస్ అవుడే తప్ప కావద్దని చెప్పండి. మీరు రండి సోషల్ మీడియాలో మీరు ఉద్యోగాలు చేయొద్దని చెప్పండి మహిళల్ని. అరే జిల్లా మినిస్టర్గా వస్తే పక్క కూర్చుంటారు. జిల్లా నేను లోకల్ ఎమ్మెల్యేని, అది కూడా 15 రోజులకు ఒకసారి పోతా. ఇంకా నా డిపార్ట్మెంట్ పెద్దది కాబట్టి ఇంకో మినిస్టర్ పేరు కూడా ఇచ్చి నిన్నమన్నా సోషల్ మీడియా అవసరం ఉంటే మీరు ఏంటన్నా మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండ్రు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండ్రు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంకా విషయం ఇచ్చి చంపండి. మీరు మరి అసలు చేసాం అది ఏముంది?